రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. కాకినాడ 32వ డివిజన్ పరిధిలోని ఆనందభారతి సెంటర్లో జనసేన 32వ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన 32వ డివిజన్ నాయకులు డాక్టర్ బాబు ఆధ్వర్యంలో మేము సిద్ధం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ హాజరయ్యారు. జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులతో కలిసి ప్లకార్డులను పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, పార్టీ నాయకులు నీలాపు శివ, దారపు సతీష్, జాడ రాజు, పోలవరపు కనకరాజు, ఎండి షమీర్, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కాకినాడలో ప్రజలు ద్వారంపూడి దింపడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనకి 15 సార్లు చెప్పాను, గత 6 నెలలుగా చెప్తున్నాను. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని దింపడానికి ఇక్కడ ఎవరు పోటీ చేస్తారో పవన్ కళ్యాణ్ చెప్తాడు. పోటీకి లేచిన వెంటనే తెల్లారినట్టు అనౌన్స్ చేయండి ఆయన చెప్పడానికి ఎన్నికలు అనౌన్స్ చేసేది ఎలక్షన్ కమిషను. ఆ తర్వాత రాజకీయ పార్టీల క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 1వ రౌండు, 2వ రౌండు, 3వ రౌండు, 4వ రౌండు, 6వ రౌండు అని చెప్పి లిస్ట్ ఇస్తాడు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ లాగా మళ్ళీ 1వ రౌండ్, 2వ రౌండ్లో మార్పులు చేస్తాడు. పెన్ ఉంది కదా అని చెప్పి మార్చేసి అది లిస్ట్ అంటుంటే నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీకు అహంకారం పెరిగింది. అలాగే ద్వారంపూడి కూడా చెప్తున్నాను, దమ్ముంటే నా మీద పోటీ చేయమని చాలా సందర్భాల్లో చెప్పాను. నేను మూర్ఖంగా మోడీ గారిని కాకినాడ మీద పోటీ చేసి దమ్ముంటే అంటే నన్ను మూర్ఖుడు అంటారు.